17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెల్లడించిన ఏడీఆర్. నేషనల్ ఎలక్షన్ వాచ్ మహిళలపై నేరాలకు పాల్పడ్డారన్న నివేదిక. 54 మందితో బీజేపీకి తొలి స్థానం, టీడీపీకి దేశంలో 3వ స్థానం అట, జనసేనకు 11వ స్థానం. నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేలకు సంబంధించి జాబితా ఇచ్చింది నిన్న ఏడీఆర్ అనే ఒక సంస్థ. దాంట్లో 135 మంది ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగా 135 ఎమ్మెల్యేలు, ఒక 17 మందో ఏమో ఎంపీలు. నేర చరిత్రలో కూడా మహిళలను వేధింపులు, మహిళలకి హెరాస్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో 17 మంది, ఓన్లీ 135 మందిలో 17 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారట. ఒక 2 ఏమో జనసేన వాళ్ళు ఉన్నారట. మొత్తం మీద 3వ స్థానం సంపాదించింది తెలుగుదేశం పార్టీ. నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేలలో దేశంలో ఉన్న పార్టీలో 3వ స్థానం. ఫస్ట్ స్థానం బీజేపీ, 2వ స్థానం మరి ఏ పార్టీ కానీ, 3వ స్థానం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు. మరి 2కు పోతారేమో, నెక్స్ట్ 2కో 1కో పోవడానికి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇంకా కిందికి పోవడానికి ప్రయత్నం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు, అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళు గురువింద నీతులు చెప్తారు. ఇక మా పార్టీ అంతా శుద్ధపోసు పార్టీ లేదు, మా నాయకులు అంత మంచివాళ్ళు లేరు. అన్ని పార్టీలో ఉన్నారు నేర చరిత్ర ఉన్నోళ్ళు. కాకపోతే టాప్లో ఉన్నోళ్ళు బీజేపీ ఉంది, 3rd ప్లేస్లో టీడీపీ ఉంది. అంటే ఎన్డీఏ కొలిజన్ పార్టీలకు సంబంధించి వాళ్ళు మొత్తానికైతే ఆ స్థానాన్ని వదిలిపెట్టట్లే. 1వ స్థానం 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది వెల్లడించిన ఏడీఆర్ అట. టీడీపీకి దేశంలో 3వ స్థానం, జనసేనకు 11వ స్థానం. జనసేనకు బాగానే ఎనికిపోయింది కానీ టీడీపీ మంచిని దక్కించుకుంది. దీనికి సంబంధించి చూద్దాం ఏముందనేది. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు, 2 జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెల్లడించిన ఏడీఆర్. నేషనల్ ఎలక్షన్ వాచ్ మహిళలపై నేరాలకు పాల్పడ్డారని నివేదిక. 54 మందితో బీజేపీకి తొలి స్థానం, హ్యాట్రిక్ కొట్టింది. తొలి స్థానం కొట్టింది బీజేపీ. 3వ స్థానం తెలుగుదేశం పార్టీ కొట్టింది. ఇక 3 నుంచి 2కో 1కో పోవడానికి ఇక ప్రయత్నం చేయాలి పాపం వాళ్ళు. ఇక 54, కాంగ్రెస్ 23 అట. 2వది కాంగ్రెస్. మొత్తానికి మేజర్గా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలు, పరిపాలించిన పార్టీలు 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశానికి 75 సంవత్సరాలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉంది 2వ స్థానంలో. ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ పార్టీ 1వ స్థానంలో ఉంది. 45 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ 3వ స్థానంలో ఉంది. ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళే పోటీ పడతారు పాపం. ఈ పోటీలో బీజేపీ గెలిచింది ప్రస్తుతానికి. 2వ ప్లేస్, 2వ బహుమతి కాంగ్రెస్కి, 3వ బహుమతి తెలుగుదేశం పార్టీకి వచ్చింది. వీళ్ళకి మళ్ళీ మాటలు ఎట్లుంటాయంటే కోటలు దాతాయి మాటలు. 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలపై కేసులట. ఎవరికి చేసింది ఏడీఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించినాయి. ఈ 2 సంస్థలు కలిసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ వీళ్ళిద్దరూ గుర్తించారు. అంటే ఏపీకే స్పెషల్గా ఎందుకు ఇచ్చిందంటే ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్ కాబట్టి ఏపీలో ఎంతమంది ఉన్నారు అనే దాంట్లో ఇచ్చింది. ఏపీలో 17 మంది మన ఎమ్మెల్యేలు ఉన్నారట. దాంట్లో ఎవరెవరు? మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకరు, దెందులూరు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, చెదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, చింతకాల అయ్యనపాత్రుడు నర్సీపట్నం ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ప్లస్ స్పీకర్గా ఉన్నారు. నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరు సవిత పెనుకొండ ఈమె ఇప్పుడు మంత్రి సవిత గారు, భానుప్రకాష్ నగరి, కందికొండ వెంకటప్రసాద్ కదిరి, బోనెల విజయచంద్ర పార్వతపురం, పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ. ఈయన గారు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి. ఈయన పైన మిగతా వాళ్ళేం కానీ వాళ్ళ మరదలే తమ్ముడు భార్యే పొంగూరు ప్రియా గారు అనేక రకాలుగా వీడియోలు చేశారు, అనేక రకాల ఆరోపణలు చేశారు. ఆమె అసలు నేను చనిపోయే పరిస్థితి వాళ్ళు ఏదింపులు తట్టుకోలేక ఆయన ఇవాళ నెంబర్ 2 మంత్రి అక్కడ క్యాబినెట్లో నెంబర్ 2 మంత్రి. మళ్ళీ ఇంకోటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ మహిళలను వేధించే మంత్రి, ఈ మహిళలను వేధించే నారాయణ విద్యా సంస్థలు అంటే ఈ 2 రాష్ట్రాలకు విద్యాబుద్ధులు చెప్పే ఒక సంస్థను పెట్టిండు నారాయణ విద్యా సంస్థలు. ఇక వీరు విద్యాబుద్ధులు చెప్పాలి, పిల్లలు నేర్చుకోవాలి, ఈ బస్తాలు నింపుకొని డబ్బులు పోవాలి ఫీజుల పేరుతో. ఇది ఇవాళ మన సిస్టంలో నడుస్తున్న వ్యవస్థ. నేరం చేయాలంటే భయపడాలంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళెవరు నేరగాళ్ళు కాదు, మీ పక్కనున్న మంత్రులు. ఇలా హోంమంత్రి కూడా ఉన్నారు ఇందులో. పత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి, చిలకలూరుపేట కృష్ణ చైతన్యారెడ్డి, తంగిరాల సౌమ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వంగలపూడి అనిత, పాయకరావుపేట హోంమంత్రి ఇప్పుడు ప్రస్తుతం. బండారు సత్యానందరావు, ఎంఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ పంతం నానాజీ, కందులు దుర్గేష్ ఇప్పుడు ఎమ్మెల్యే, నిడదవోలు ఎమ్మెల్యే, అదే మంత్రి కూడా ఆయన.
ఇది పరిస్థితి. మరి దీంట్లో కొంతమంది మహిళలు ఉన్నారు. సవిత అనే ఆమె మంత్రి ఉంది, వంగలపూడి అనిత మంత్రి ఉంది, సౌమ్య తంగిరాల సౌమ్య వీళ్ళు కూడా ఉన్నారు. మరి మహిళలను వేధించారనేది మరి ఇందులో రాశారు. మహిళ అంటే ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్లో ఏమైనా వేధించారో తెలియదు, కానీ మహిళలు వేధించిన దాంట్లో మహిళా నేరాలకు సంబంధించి వీళ్ళంతా కేసులు ఉన్నోళ్ళట. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం, మళ్ళీ వేరే ఏదో కాదు, ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారమే వాళ్ళు నేరగాళ్ళట 17 మంది ఉన్నారు.